శ్రీ చైతన్య కాలేజ్, కార్పొరేట్ కాలేజ్, స్కూల్, టెక్నో స్కూల్ అంటారు. టెక్నో స్కూల్ దాంట్లో రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ ఒకసారి మనం మీరు మీడియా మిత్రులు అందరూ కూడా ఒకసారి దీని అంతా కూడా విజువల్స్ అంతా కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఫస్ట్ తెలియాలి. అసలు స్కూల్లో లక్షల ఫీజులు కట్టి ఈ స్కూల్లో 7వ తరగతి, 8వ తరగతి, 6వ తరగతికి 1,20,000 ఫీజు. ఈరోజు ఏదైతే స్కూల్లో పెచ్చులు ఊడినాయో, ఏ క్లాస్ రూమ్లో అయితే పెచ్చులు ఊడుతున్నాయో ఆ స్టూడెంట్ ఎంత ఫీజు కట్టిండంటే ఆ తల్లిని దెబ్బ తగిలిన కొడుకు తల్లిని అడిగితే 1,10,000 రూపాయలు. ఆటో నడుపుతాడు, ఎంతో కష్టపడి ఫీజులు కట్టుకుంటా కార్పొరేట్ స్కూలు. అయ్యో మా కొడుకు IIT చదువుతాడు, ఇంజనీర్ అవుతాడు, ఉద్ధరిస్తాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు అని ఆశతోని గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిపెట్టి, మంచిగా ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిపెట్టి ప్రైవేట్ కళాశాలలకు వచ్చేసి ఇట్లాంటి స్కూళ్ళల్లో ఫీజులు కట్టి చదివిస్తే ఈ కార్పొరేట్ స్కూల్ ఇట్లాంటి స్కూల్ ఎన్నో ఉన్నాయి. పైన చూస్తే మొత్తం డైలాపిడేటెడ్ కండిషన్. ఇది 1975లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లు ఇవి అన్నీ. ఎక్కడ కూడా మొత్తం అన్ని గోడలన్నీ కూడా క్రాక్లు వచ్చేసి పెచ్చులు ఊడిపోయి నెత్తికి పడ్డాయి. 3 నెలల ముందు 3 స్టూడెంట్స్ పడినాయి. నిన్నటికి మొన్న 25th రోజు ఒక స్టూడెంట్ తగిలింది. మొత్తం పక్కన JRD హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ కూడా చేపియలే ఈ స్కూల్ యాజమాన్యం. అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు వాళ్ళని ఫోన్ చేసి బాగోగులు అడిగినా అని చెప్పి ఇలా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. మేము అన్నాము సీరియస్గా బాగోగులు కాదు, వాళ్ళు మొత్తం ఖర్చులు పెట్టుకోవాలి, మళ్ళీ ఫీజు లేకుండా మొత్తం చదువులు కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేసినాం. అలాగే పొద్దు నుంచి DEO వారికి, ఇక్కడ నుంచి DEO వారికి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్తే MEO స్పందించారు. MEO కోసం 2 గంటలు వెయిట్ చేస్తే MEO వీడికి రావడం జరిగింది. అది సంతోషకరమైన వార్త. సీజ్ చేయమని మేము డిమాండ్ చేస్తే DEO వారితో మాట్లాడారు. వెంటనే సీజ్ చేయండి, నిజంగా కూడా డైలాపిడేటెడ్ కండిషన్లు ఉంటే అది చెక్ చేసి వెంటనే సీజ్ చేయండి అని చెప్పి ఆర్డర్ చేయడం చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. సీజ్ చేస్తేనే ఇక్కడ నుంచి పోతామని చెప్పి మేము ప్రిన్సిపల్ని నేను ప్రిన్సిపల్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. 20వ తారీఖు పెచ్చలు ఊడిపోయినప్పుడు కనీసం ఈ రోజు వరకు రిపేర్లు అనే చెప్పాలి కదా. మళ్ళీ ఈ రోజు ఇంకో దెబ్బ తగిలి ప్రాణాలు పోయే వరకు చూస్తారా ఈ స్కూల్లో? అవును, వాళ్ళు అదే అంటున్నారు. కార్పొరేట్ కళాశాలల యొక్క ఈ ధీమా ఏంటంటే విపరీతమైన అంటే పవర్, డబ్బు, రాజకీయ బలం ఉందో ఇంకో డబ్బు బలం ఉందని చెప్పి పేరెంట్స్ని భయపెట్టిస్తారు, మీడియాని భయపెట్టిస్తారు, విద్యార్థి నాయకులను భయపెట్టిస్తారు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భయపెట్టిస్తారు. అందుకే నేను చెప్తున్నాం, ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని 4 గంటల నుంచి ఇక్కడ కూర్చుంటే ఇప్పటికి ఒక కొలిక్ వచ్చింది. ఈ పిల్లలందరినీ పంపించి వేరే దాంట్లో అకామిడేట్ చేయాలి. వెంటనే వేరే క్యాంపస్ చాలా ఉన్నాయి. ఈ ఒక్క గడ్డెనారంలోనే స్కూల్లో 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి. అసలు ఏ పర్మిషన్ లేదు, ఫైర్ పర్మిషన్ లేదు, స్ట్రక్చరల్ ఇంజనీర్ పర్మిషన్ లేదు. మీరు ఆ విషయం MEO అడగండి. నేను చెప్తున్నా అన్ని ఫ్యాన్ ఊడిపోయి పడిపోతుంది, పెచ్చలు ఊడిపోయి పడిపోతుంది. అక్కడ గోడలు మీరు ఒకసారి బాత్రూమ్ చూడండి, విచిత్రమైన పరిస్థితి. గవర్నమెంట్ TSWADC స్కూళ్ళు కూడా ఈ కాలంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మంచిగా ఉన్నాయి స్కూళ్ళు. దానికన్నా హీనంగా ఈ స్కూల్ ఉన్నాయి, లక్షల ఫీజు కట్టి. ఒకసారి పేరెంట్స్ కూడా ఆలోచించాలి. జాయిన్ చేసే ముందు ఇట్లాంటి స్కూల్ కండిషన్లు ఎట్లా ఉన్నాయి, ఆ బిల్డింగ్ కండిషన్లు ఎట్లా ఉన్నాయి, చదువుతున్నారా లేదా పిల్లలు. కేవలం చదువులు ఒక స్కూల్ గ్రౌండ్ లేదండి దీనికి. 4 గోడల మధ్యలో చదువులు చెప్పి ఎట్లా పిల్లల మానసిక స్థితి ఎట్లా మనం డెవలప్ చేయగలుగుతాం ఇట్లాంటి స్కూళ్ళలో. ఒకసారి పేరెంట్స్ కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు తొందరగా దీన్ని సీజ్ చేసేసి ఈ పిల్లలందరినీ కూడా వేరే దగ్గర అకామిడేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సరూర్ నగర్ మండల్ MEO అని. మరి ఇక్కడ శ్రీ చైతన్య టెక్నో గడ్డి అన్నారంలో మరి బిల్డింగ్ యొక్క పై పెచ్చులు, తర్వాత సైడ్ వాల్స్ అన్ని క్రాక్ రావడము, పెచ్చులూడి పిల్లల మీద పడడము ఇది జరిగింది. కాబట్టి పేరెంట్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు, కార్పొరేటర్స్, విద్యార్థి సంఘ నాయకులు అందరు ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా ఇదే ఏరియాలో ఉన్నా కానీ నిన్న జరిగిన ఇష్యూ యాక్చువల్గా నాకు ఈరోజు ఇప్పుడే తెలిసింది. మరి ఎమ్మటే మరి నాకు ఫోన్ చేయడం వల్ల మా DO గారు కూడా మరి ఫోన్ చేసి మరి అక్కడికి వెళ్ళమని చెప్పడం వల్ల నేను రావడం జరిగింది. వాస్తవంగా జరిగినటువంటి విషయాలంతా మరి పేరెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, స్థానిక నాయకులకు అందరితో నేను మాట్లాడడం జరిగింది. వాస్తవం ఏంటంటే బిల్డింగ్ పాతది, పెచ్చులు అయితే ఊడుతున్నాయి. వాస్తవంగా పిల్లల మీద కూడా నాకు ఒక విద్యార్థి నెత్తిన పడ్డట్టు చూపించడం జరిగింది. ఇది ప్రస్తుతం డిలాపిడేట్ కండిషన్లో ఉంది కాబట్టి
మా జిల్లా అధికారుల ఆదేశాలు తీసుకొని మరి దీన్ని ఈరోజు మరి దీన్ని సీల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను వేరే స్కూళ్ళల్లో వాళ్ళ బ్రాంచ్లన్నా లేకపోతే ఎక్కడ అనేది షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది.